హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రపంచ జియో పాలిటిక్స్లో ఒక విభిన్నమైనటువంటి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఒకవైపు ట్రంప్, ఒకవైపు పుతిన్, మరోవైపు షీ జిన్పింగ్. ఈ ముగ్గురు వ్యక్తులతో ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలకు ఒక భయం అనేది పట్టుకుంది. సో ఆ భయం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రీసెంట్గా ఛానల్ స్టార్ట్ అయినప్పటికీ కొంత గ్యాప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఎవ్రీ కంట్రీకి సంబంధించినటువంటి జియో పాలిటిక్స్, సో మన భారతదేశం పాత్ర, సో ఇలాంటి అనేక విషయాల మీద మన ఛానల్లో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ కామెంట్ని తెలియజేయండి. నా కంటెంట్ ఎలా ఉందో, నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అయితే ముందుగా ఒకవైపు ట్రంప్ ఒకవైపు కొలంబియాని ఆక్రమిస్తా అన్నాడు, ఒకవైపు వెనిజులాను ఆల్రెడీ ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకుపోయాడు. దాంతోపాటు ఇప్పుడు గ్రీన్లాండ్ ఆక్రమిస్తా అంటున్నాడు, నాటోని అంతం చేస్తా అంటున్నాడు. సో ఇలాంటి చర్యలు మనము ఈ వరల్డ్ పాలిటిక్స్లో మనం చూస్తున్నాం. ఒకవైపు చైనా తైవాన్ ఆక్రమిస్తానంటుంది. సో ఈ విధంగా ఇటువైపు చూస్తే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. ఆల్రెడీ 4 సంవత్సరాలుగా యుద్ధంలోనే ఉంది. ఇక దాంతోపాటు ఇతర చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ చిన్న కంట్రీస్ తనకు కావాల్సినటువంటి వ్యూహాత్మక భాగస్వామిగా ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి దేశాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మన పుతిన్. సో ఇక్కడ నిన్న రీసెంట్గా ఒక న్యూస్ ఏమొచ్చిందంటే, ఇక్కడ మాల్డోవా అని ఒక చిన్న దేశం ఉంటుంది. ఈ మాల్డోవా అనే దేశం రొమేనియాలో ఒక భాగం అన్నమాట. అయితే ఒకప్పుడు ఇవన్నీ రష్యన్ సామ్రాజ్యంలో భాగమైనప్పటికీ రొమేనియా సపరేట్ విడిపోయిన తర్వాత రొమేనియా నుంచి మాల్డోవా అనేది చిన్న దేశంగా విడిపోయింది. ఇది మాల్డోవా, రష్యా, ఉక్రెయిన్ ఈ సరిహద్దుల మధ్యలో ఉన్నటువంటి ఒక కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని నెక్స్ట్ మమ్మల్ని టార్గెట్ చేసుకుంటాడు అని చెప్పేసి ఈ చిన్న దేశం భయపడుతుంది. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ ఏం చేస్తున్నాడో, ఇటువైపు పుతిన్ ఏం చేస్తున్నాడో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ చిన్న మాల్డోవా దేశం యొక్క అధ్యక్షురాలు ఎవరు అంటే మాయా సాందు. ఆమె ఏం చెప్పిందంటే, మన దేశాన్ని తక్కువ జనాభా, అంటే ఆల్మోస్ట్ ఒక 30 లక్షల జనాభా కూడా ఉండదు, అంత తక్కువ దేశం, మరి అంత తక్కువ జనాభా ఉన్నటువంటి ఈ దేశం మరి తన పాత దేశం అయినటువంటి రొమేనియాతో కలిసిపోవాలనుకుంటుంది. ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే నేను తప్పకుండా ఎస్ అని నా వంతు ఓటు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వేస్తాను అని చెప్పి ఆమె ప్రకటించింది. దేశంలో కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది అనుకూలించారు. కానీ ఇక్కడ చిన్న చిన్న దేశాలకి భయం ఎందుకు అంటే, జనరల్గా ఒక పెద్ద దేశం నుంచి చిన్న చిన్న దేశాలుగా విడిపోతే ఎంత చిన్న దేశాలు, ఎన్ని చిన్న ప్రాంతాలు ఉంటే అంత తొందరగా అభివృద్ధి చెందవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన. కానీ ఇక్కడ ఏవైతే పెద్ద దేశాలు, ఏవైతే జనాభా పరంగా అధికంగా, టెక్నాలజీ పరంగా, మిలిటరీ సూపర్ పవర్గా ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలను ఆక్యుపై ఆ దేశాలు ఏం చేస్తుంటే చిన్న చిన్న దేశాలను తన అవసరాల కోసం, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం, అక్కడ ఉన్న వనరుల కోసం వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ పాలిటిక్స్ మనం అర్థం చేసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ రొమేనియా అంటే కూడా అది కూడా పెద్ద దేశమేం కాదు. అందులో కూడా సుమారు 1,88,00,000 జనాభా ఉంది. ఈ 2 దేశాలు కలిసి 2,18,00,000 జనాభా అవుతుంది. అయినా సరే ఎంత వీలైతే అంత ఎక్కువ మంది అంత కలిసే ఉంటే బాగుంటుంది. లేదంటే ఈ పెద్ద పెద్ద రాబందులు మనలాంటి పిచ్చుకలను మింగేస్తాయని చెప్పేసి భయపడుతున్నాయి అనమాట. సో దీన్ని ఎలా చూస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, మీ కామెంట్ మరి తప్పకుండా మాకు తెలియజేయండి. సో ఈ విధంగా ఇదే ధోరణిలో ఇతర దేశాలు కూడా వెళ్తాయా? ఇప్పుడు ఐరోపా దేశాలు సుమారు 40-50 దేశాలు ఉంటాయి. ఇన్ని దేశాలు కూడా ఒక్క అమెరికాని ఏం చేయలేకపోతున్నాయి. అంటే వాళ్ళ రక్షణ ఒకప్పుడు 2వ ప్రపంచ యుద్ధం కంటే ముందు కావచ్చు, మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ ఎంత పవర్ఫుల్ కంట్రీస్ మనకు తెలిసింది. సో ఎంత పవర్ఫుల్ కంట్రీస్ కూడా వాళ్ళు మిలిటరీ మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేక అంత ఎదుటి వాళ్ళే రక్షిస్తారులే అని అమెరికా మీద భారం ఉంచడం వల్ల ఈ రోజు వాళ్ళకి పరిస్థితి వచ్చింది. ఒకవేళ మొదటి నుంచి కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉండేవి. సో ఇప్పుడు ఏది ఏమైనా కలిసి కట్టుగా ఉంటేనే మనం స్ట్రాంగ్గా కనిపిస్తాం, 10 మంది మనకు భయపడతారనేటువంటి ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు అర్థమవుతుంది. సరే ఏది ఏమైనా కొంతమంది అధ్యక్షులు ఈగోకు పోయి కానీ, సో వనరుల కోసం కానీ, వ్యూహాత్మక అవసరాల కోసం కానీ భాగస్వామిగా ఇతర దేశాలు మనలో కలుపుకుంటే మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎంత స్ట్రాంగ్ ఉంటే మిలిటరీ పవర్గా, జనాభా పరంగా, వనరుల పరంగా ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ దేశం అంత పవర్ఫుల్గా ఉంటుందని ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ మనకు నిరూపిస్తుంది. సో ఈ విధంగా ట్రంప్ కానీ, పుతిన్ కానీ, ఇప్పుడు చైనా కానీ, ఇప్పుడు మన భారత్ మాత్రం అట్లా కాదు. మన భారత్ ఇతర దేశాలతో శాంతిని మెయింటైన్ చేస్తుంది, ఎట్ ది సేమ్ టైం సూపర్ పవర్గా ఎదుగుతుంది. ఇది నచ్చకే ఇటు చైనా కావచ్చు, అటు అమెరికా కావచ్చు మన ఇండియాని టార్గెట్ చేశాయి. సో ఎవరు ఏం చేసినా మన భారత్ డెఫినెట్గా
ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే ఒక రోజు అనేది రాబోతుంది. సో ఆ రోజు కోసం మనమంతా ఎదురు చూడాలి. అంతేకాకుండా మన దేశంలో ఉన్న యువత డెఫినెట్గా ఆ దిశగా టెక్నాలజీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మనం బాగా డెవలప్ అయితేనే, పారిశ్రామికంగా కూడా మన దేశం డెవలప్ అయితేనే డెఫినెట్గా ఇవన్నీ సాధ్యమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.